Hello friends, welcome to my channel. This channel only for ESET preparation and diploma updates. ఇది నా ఫస్ట్ వీడియో. ఈ వీడియోలో ఈసెట్ 2025 ఎగ్జామ్ గురించి డీటెయిల్స్ అని చెప్తాను. రేపటి నుంచి ఈసెట్ క్లాసెస్ అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో టాపిక్స్ వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ సిలబస్ ఏంటి, చాప్టర్ వైజ్ వెయిటేజ్, ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ కావాలి, అలానే కొన్ని టిప్స్. ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈసెట్ ఎగ్జామ్ అయితే టోటల్ 200 మార్క్స్కి అయితే ఉంటుంది. 3 hours డ్యూరేషన్. ఎంపీసీకి 100 మార్క్స్, బ్రాంచ్ వైజ్ కోర్ సబ్జెక్ట్కి 100 మార్క్స్. ఎంపీసీలో మ్యాథ్స్కి 50 మార్క్స్, ఫిజిక్స్కి 25 మార్క్స్, కెమిస్ట్రీకి 25 మార్క్స్. కోర్ సబ్జెక్ట్ అయితే మొత్తం 100 మార్క్స్. 3 hours అంటే 180 minutes. 180 minutesలో 200 మార్క్స్కి ఎగ్జామ్ రాయాలి. అంతే టైం. ఒక్కొక్క క్వశ్చన్కి 1 minute కూడా రాదు. అందుకే ముందు నుంచి ప్రిపేర్ అవ్వాలి. మెయిన్ ఎంపీఎస్లో మ్యాథ్స్ మాత్రం నెగ్లెక్ట్ చేస్తారనుకోండి, మీకు ర్యాంక్ అయితే అస్సలు రాదు, చాలా తక్కువ వస్తుంది. మ్యాథ్స్ మాత్రం అస్సలు వదిలిపెట్టుకోకుండా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఈ 3 వస్తేనే మనకి ర్యాంక్ వస్తుంది. దాని తర్వాత మన కోర్ సబ్జెక్ట్ అట్లీస్ట్ 60-70 మార్క్స్ అన్న రావాల మన కోర్ సబ్జెక్ట్స్లో. ఇది మనకి ఈసెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండి. నెక్స్ట్ సిలబస్ అండ్ వెయిటేజ్ చూద్దాము. మ్యాథ్స్లో 6 units ఉన్నాయి టోటల్గా. ఫస్ట్ యూనిట్ 7 మార్క్స్ క్యారీ చేస్తాయి, సెకండ్ యూనిట్ 12 మార్క్స్, థర్డ్ యూనిట్ 6 మార్క్స్, ఫోర్త్ యూనిట్ 10 మార్క్స్, ఫిఫ్త్ యూనిట్ 8 మార్క్స్, సిక్స్త్ యూనిట్ 7 మార్క్స్, టోటల్గా 50 మార్క్స్ క్యారీ చేస్తుంది. ఈ 6 units మ్యాథ్స్ ఒక సిలబస్. నెక్స్ట్ వచ్చి ఫిజిక్స్లో 7 units ఉన్నాయి. ఫస్ట్ యూనిట్ 2 మార్క్స్, సెకండ్ యూనిట్ 2 మార్క్స్, థర్డ్ యూనిట్ 6 మార్క్స్, ఫోర్త్ యూనిట్ 3 మార్క్స్, ఫిఫ్త్ యూనిట్ 5 మార్క్స్, సిక్స్త్ యూనిట్ 5 మార్క్స్, సెవెంత్ యూనిట్ 2 మార్క్స్, టోటల్గా 25 మార్క్స్కి. ఇవే అండి ఫిజిక్స్ ఒక సిలబస్. ఈ 7 units బాగా నేర్చుకుంటే 25 మార్క్స్ వచ్చేస్తాయి. కెమిస్ట్రీలో టోటల్గా 10 units ఉన్నాయి. 10 unitsకి కలిపి 25 టోటల్ మార్క్స్. ఇది కొద్దిగా తక్కువ మార్కులు ఉండి కూడా చాలా చదవాల్సి ఉంటుంది. ఇది కొద్దిగా కష్టం కూడా ఉంటుంది. ఇది కెమిస్ట్రీ ఒక సిలబస్. కోర్ సబ్జెక్ట్ చూసుకుంటే టోటల్గా 100 మార్క్స్. 100 మార్క్స్లో ఒక్కో యూనిట్ మనకి ఒక్కో సబ్జెక్ట్ అక్కడ డిప్లొమాలో. ఇది కొద్దిగా టఫ్గా ఉంటుంది. ఒక్కో యూనిట్ అట్లీస్ట్ 8 మార్క్స్ 10 మార్క్స్ అన్న క్యారీ చేస్తుంది. ఇది చాలా టైం తీసుకుంటుంది చదివేకి. నేను డిప్లొమా చదివింది సిఎంఈ, అందుకే నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చూపిస్తున్నాను. ఇంకా మిగతా అవి డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లింక్ ద్వారా వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ హౌ టు ప్రిపేర్ ఈసెట్ ఎగ్జామ్. ఇవన్నీ గ్యాదర్ చేసుకోండి. సిలబస్ కాపీ అంట, ఇండివిజువల్ వెయిటేజ్ అంట, వీడియో లెక్చర్స్ యూట్యూబ్లో చాలా ఉంటాయి. చాలామంది వీడియోస్ చేసి ఉంటారు ఈసెట్ గురించి. అవి నేనే ఇంకా నెక్స్ట్ నుంచి అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంకా మెటీరియల్ అంటారా, ఎంపీసీకి రేడియన్ బెస్ట్ మెటీరియల్ అండి. కోర్కి అయితే ఫాల్కాన్. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా గ్యాదర్ చేసుకోండి. ర్యాంకర్స్ నోట్స్, ఎవరైనా మీ సరౌండింగ్స్లో ఎవరైనా ఫ్రెండ్స్ బ్రదర్స్ ఉంటే వాళ్ళ నోట్స్ తీసుకోండి. ఇంకా టెస్ట్ సిరీస్ ఎక్కడన్నా, మన నితిన్ కల్లూర్ అన్న కూడా టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తున్నాడు 300 రూపీస్కే. ఆ టెస్ట్ సిరీస్ చేసుకోండి. నెక్స్ట్ టిప్స్ చెప్తాను అన్నాను కదని అది చూద్దాం. ఫస్ట్ ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకోండి. నేనైతే 180 మార్క్స్ అనుకున్నాను. దాని తర్వాత ప్రతి ఒక్క క్వశ్చన్కి టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. మ్యాథ్స్కి అయితే చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ కాబట్టి ఒక క్వశ్చన్కి 1 మార్క్కి మనం 2-3 minutes తీసుకుంటే చాలా కష్టమవుతుంది. అందుకే ట్రిక్స్ అవన్నీ నేర్చుకోండి. ప్రాపర్ గైడెన్స్ ఉండాలా. అకాడమిక్స్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ని బ్యాలెన్స్ చేసుకోండి. ఇప్పుడు 5th semester ఎవరైనా చదువుతుంటారో డిప్లొమా, వాళ్ళు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ బ్యాలెన్స్ చేసుకోండి. ఇలా సెమిస్టర్ అయితే చదవాల, మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి చదవాలి కాబట్టి చాలా కష్టం అవుతుంది. ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. డైలీ 3 hours అయినా, అట్లీస్ట్ 3 hours అయినా స్టార్ట్ చేయండి. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతుంటారో వాళ్ళకైతే చాలా టైం తక్కువ ఉందండి. ఓన్లీ 5 months ఉంది. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఒక 80% సిలబస్ అన్న కంప్లీట్ చేయగలుగుతారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, 160+ మార్క్స్ వస్తే పక్కా టాప్ 100 ర్యాంక్స్లో మీ ఒక ర్యాంక్ ఉంటుంది. సో అందుకే ఇప్పటి నుంచే చదివితేనే 160-170 మార్క్స్ రాగలుగుతుంది. 160 మార్క్స్కే స్టేట్ ర్యాంక్ అంటే ఎంత హార్డ్గా ఉంటుందో ఊహించుకోండి. క్వశ్చన్ పేపర్ చాలా టఫ్గా అయితే ఉంటుంది. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ
చదవండి, అంటే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ చేయగలుగుతాము. అంతే అండి, ఈ వీడియోకి అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.